నగరంలో 9 నియోజకవర్గాలకు రేషన్ కార్డులు మంజూరు చేశారు. మొత్తం 55,378 కుటుంబాలకు మంజూరు చేశారు. 3 రోజులలో 9 నియోజకవర్గాలకు రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. ఇక ఇవాళ బంజారా హిల్స్లోని బంజారా భవన్లో మొదటి విడతలో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి చేతుల మీదుగా ప్రారంభించారు. ఎట్టకేలకు హైదరాబాద్ రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఖరారైంది. వరుసగా 3 రోజుల పాటు కొత్త రేషన్ కార్డులు మంజూరైన లబ్ధిదారుల కుటుంబాలకు వాటిని పంపిణీ చేయనున్నారు. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ బంజారా హిల్స్లోని బంజారా భవన్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించి లబ్ధిదారుల కుటుంబాలకు అందజేశారు. తొలి విడతగా రోజుకు 3 అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున 3 రోజుల్లో 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో రేషన్ కార్డులను పంపిణీ చేయలేదని విమర్శించారు మంత్రి పొన్నం. ఇక ఇందిరమ్మ ప్రభుత్వంలో పేద ప్రజలు సన్నబియ్యం తింటున్నారని పొన్నం అన్నారు. తెలంగాణ 32 జిల్లాలలో రేషన్ కార్డుల పంపిణీ గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతూ ఉంది. హైదరాబాద్ లో చీఫ్ రేషనింగ్ డిపార్ట్మెంట్, జిల్లా కలెక్టరేట్, సివిల్ సప్లైస్, జిహెచ్ఎంసీ సమన్వయంతో రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను ఈ రోజు ఇక్కడ లాంఛనంగా ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం. హైదరాబాద్ 15 నియోజకవర్గాల 55,000 కుటుంబాలకు రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. 55,000 కుటుంబాలకు రేషన్ కార్డులు ఇవ్వడం ద్వారా 1,78,000 మందికి కొత్తగా రేషన్ కార్డులకు సంబంధించిన కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇంకా 1,00,000 రేషన్ కార్డుల అప్లికేషన్ వెరిఫై చేసేది ఉన్నది. సమన్వయంతో జిహెచ్ఎంసీ, కలెక్టరేట్, అదేవిధంగా సివిల్ సప్లైస్ శాఖల సమన్వయంతో అవి కూడా వెరిఫికేషన్ చేస్తా ఉన్నాం. ఇంకా ఇప్పుడు కూడా మళ్ళీ ఈ బహిరంగ వేదిక ద్వారా కోరుతా ఉన్నా, హైదరాబాద్ ప్రజలకు అర్హత కలిగి ఎవరైనా రేషన్ కార్డు రాలేదన్నా, మీ కుటుంబాలల్లో కొత్తగా కోడలు వచ్చినా, కొత్తగా బిడ్డ పుట్టినా, కొత్తగా కొడుకు కోడలు పెళ్ళైనా వాళ్ళకు రేషన్ కార్డు 10 సంవత్సరాలుగా రాలే, ఇవాళ మేము ఇస్తా ఉన్నాం. రెండో విడతలో మిగిలిన 6 నియోజకవర్గాల్లో పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి తెలిపారు. రెండవ రోజు ఉదయం 10 గంటలకు అంబర్పేట నియోజకవర్గం, మధ్యాహ్నం 12 గంటలకు ముషీరాబాద్ నియోజకవర్గం, 3 గంటలకు సికింద్రాబాద్ నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందన్నారు కలెక్టర్. ఇక 3వ రోజు ఉదయం చార్మినార్ నియోజకవర్గం, మధ్యాహ్నం 12 గంటలకు కార్వాన్ నియోజకవర్గంలో, 3 గంటలకు చంద్రయానగుట్ట నియోజకవర్గంలో కార్డుల పంపిణీ ఉందన్నారు. 1953 రేషన్ కార్డ్స్ కొత్తవి డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాము ఈ ఖైరతాబాద్ నియోజకవర్గంలో. అదేవిధంగా జిల్లా మొత్తం ఇప్పటికి 55,000 రేషన్ కార్డ్స్ వరకు వెరిఫికేషన్ జరిగింది. వాటి కార్డ్స్ కూడా రెడీగా ఉన్నాయి ఇవ్వడానికి. మోర్ దెన్ 1,23,000 న్యూ ఎడిషన్స్, అంటే మీ కార్డ్లో ఇప్పుడు మీరు పెళ్లి అయ్యి కొత్త కోడళ్ళు వస్తారు, వారందరికీ కూడా ఎడిషన్స్ జరుగుతున్నాయి. లక్షలాది మంది కుటుంబాలకి, అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇవ్వాలని, అందులో తెల్ల రేషన్ కార్డుని శాచ్యురేషన్ పద్ధతులు, అర్హులైన ప్రతి కుటుంబానికి శాచ్యురేషన్ పద్ధతిలో ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనము ఈ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమంలో, మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన నియోజకవర్గంలో సుమారు 30,000 రేషన్ కార్డులు ఇప్పటికే ఉన్నాయి. మళ్ళీ కొత్తగా సుమారు 5,000 అప్లికేషన్స్ వచ్చినాయి. అందులో ఈరోజు సుమారు 1,900 రేషన్ కార్డులు, సుమారు 2,000 రేషన్ కార్డులు ఈరోజు పంపిణీ జరుగుతూ ఉంది. అంటే 1,00,000 మంది ఈ సన్న బియ్యము మన నియోజకవర్గంలో 1,00,000 మంది సన్న బియ్యం ఈరోజు ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో 1,00,000 మందికి సన్న బియ్యం అందుతూ ఉన్నాయి. మొత్తం మీద సుమారు 2,26,272 కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవ ద్వారా పౌర సరఫరాల శాఖకు దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు 89,918 దరఖాస్తులపై మాత్రమే క్షేత్రస్థాయి విచారణ పూర్తి కాగా మిగిలిన 1,36,353 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన విచారణలో సుమారు 3,910 కుటుంబాలను అనర్హులుగా గుర్తించారు. మిగిలిన అర్హత సాధించిన దరఖాస్తుల్లో 55,378 కుటుంబాలకు కార్డులు మంజూరు చేస్తారు. వాస్తవంగా గత 6 నెలలుగా కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవ ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయి విచారణ మాత్రం నత్తనడకన సాగుతోంది. తాజాగా జిహెచ్ఎంసీ బృందాలు రంగంలోకి దిగటంతో కార్డుల వెరిఫికేషన్ వేగవంతమైనట్లు తెలుస్తోంది.
రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరిగింది. ఖైరతాబాద్ జోన్కి మాత్రమే అంటే వచ్చిన లబ్ధిదారులకు మాత్రమే రేషన్ కార్డుని అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఈరోజు చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ జోన్కి సంబంధించి 1900 మందికి పైగా అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఈ రేషన్ కార్డు పంపిణీ అనేది 3 రోజులలో 9 నియోజకవర్గాలకు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక అంటే అందరికీ తెలిసిందే, పేద మధ్యతరగతి కుటుంబాలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ రేషన్ కార్డులు ఒక్కసారిగా అంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు ఈ రోజు చేతికి రావడంతో అయితే అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సతీష్తో అలేఖ్య, HM TV, హైదరాబాద్.